ముందుగా కొన్ని విశేషాలు చూద్దాం. సంపద సృష్టించాం, చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది అంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం. ఇది సంపద సృష్టి కాదా? రాష్ట్రంలో సగటు విద్యుత్ ధర ₹5.10 ఉంటే 10 పైసలు మనకు 17,000 మిలియన్ యూనిట్లు అవసరం. ₹2.40 ఇచ్చేందుకే 49 ఇచ్చేందుకే కేంద్రం ముందుకొచ్చింది. తద్వారా ₹2.60 ఆదా చేశాం. అంటే ఏడాదికి 4,400 కోట్లు, 25 ఏళ్ళు సరఫరా చేస్తే 1,00,000 కోట్ల పైన ఆదా అవుతోంది. అదే చంద్రబాబు గారి టైంలో చేసిన ఒప్పందాల వల్ల 85,000 కోట్ల ఆంధ్రప్రదేశ్కు ఆ సంపద ఆవిరైపోయిందని కూడా ఆయన చెప్పారు. అలాగే 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక మీడియాలకు వైఎస్ జగన్ అల్టిమేటం, లేదా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తా అని ఆయన అన్నారు. నిజానికి నా అభిప్రాయం అయితే అయితే తర్వాత తెలిసింది 1,750 కోట్లకి పరువు నష్టం దావా వేసింటే బాగుండేదేమో, కానీ దానికి కోర్టు ఫీజులు చాలా అవుతాయట. సహజంగానే 100 కోట్ల దగ్గర అయిపోతారు ఎవరైనా. అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన అంటూ మళ్ళీ అడ్డగోలు రాతలు రాస్తూ ఉంది ఈనాడు. జగన్ అడిగిన వాటికి ఒక్కదాని సమాధానం చెప్పకపోగా అడ్డగోలుగా రాయటం చాలా దుర్మార్గంగా ఉంది. ఈనాడు ఈ స్థాయికి దిగజారిపోద్దని మాబోటి వాళ్ళం అయితే అనుకోలేదు. నేను ఈ క్వశ్చన్లు ఇవన్నీ చదివితే ఆన్సర్లు ఎక్కడ జగన్ అడిగినాటికి సమాధానం చెప్పకుండా వాళ్ళ తోచిన పాత అబద్ధాలనే 7 గంటల్లో అయిపోయిందన్నారు. ఆయన మొత్తం 40 గంటల్లో 40 రోజుల్లో ఎట్లా జరిగిందో పరిణామం ఇచ్చారు. మరి అది రాయలేదే. బాలినేని శ్రీనివాసరెడ్డితోటి మళ్ళీ ఒక అబద్ధం చెప్పించారు. ఆయన గొప్ప నిజాయితీపరుడుగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతకుముందు ఆయన మీద ఎన్ని అవినీతి కథలు రాశారు ఇదే ఈనాడు వాళ్ళు. ఇక అలా జగన్ గారికి లంచం ఇవ్వడానికే కలిశానని చెప్పారు, అదాని చెప్పారా అని జగన్ గారు అడుగుతున్నారు. చెప్పమనండి. మరి చంద్రబాబు గారిని అదాని కలిశాడు లంచం ఇవ్వడానికేనా? మరి అది కూడా చెప్పాలి కదా. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, మహారాష్ట్ర ఓటింగ్ శాతంపై మాజీ సిఈసి అనుమానం. సిఈసి ఖురేషీ గారు డైరెక్ట్గా నవంబర్ 20 సాయంత్రం 5 గంటలకు 50% ఉన్న ఓటింగ్ మరుసటి రోజుకు 67%, అంటే 12% పెరిగినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించడం మీద ఎంత వ్యత్యాసం ఏంటంటే, స్వయంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పనిచేసిన ఖురేషీ గారు అంటున్నారు. ఇలా జరిగితే ఎన్నికల ప్రక్రియను ఎవరు నమ్మబోరని కూడా ఆయన హెచ్చరించారు. మోకాళ్లపై వాలంటీర్ల వరుసన, పాపం వీళ్ళ బాధ పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు. ఇక అభ్యంతర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎదుటివారిపై అపఖ్యాతి చేసిన కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి. దీంట్లో ఎవరొద్దంటారు? అది వైసీపీయా, తెలుగుదేశమా, జనసేన, బీజేపీ అని కాదు, అందరి మీద చర్య తీసుకోవాలనేది హైకోర్టు ఉద్దేశం. అయితే వీళ్ళు ప్రస్తుతం జరుగుతున్న అరాచకాన్ని సమర్థించేలాగా ఈనాడు వాళ్ళు రాస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు పెట్టిన పచ్చి బూతులు అంబటి రాంబాబు గారు, రోజా గారు, జగన్ గారి సంబంధించి ఆయన ఎంత దారుణమైన పోస్టింగ్లు పెట్టారో వాటన్నిటి మీద మరి కేసులు పెడితే మరి ఎందుకు తీసుకోవట్లేదు గౌరవ హైకోర్టు? మరి వాటి దృష్టికి ఎందుకు లేదు? ఇదే విజయబాబు గారి మీద కూడా వీళ్ళు వ్యాఖ్యలు చేసినట్టు. విజయబాబు గారు మీ ఫోటో ఫస్ట్ లోపల పేజీలో వేశారండి ఈనాడు వాళ్ళు మీ మీద ఉన్న కోపంతో, కానీ ఫస్ట్ పేజీలో వేసి ఉంటే నేనే సంతోషించి ఉండేవాడిని. ఎందుకంటే అంత దారుణంగా ఈ రకంగా ఒకప్పుడు ఈనాడు వాళ్ళు సోషల్ మీడియా పోస్టింగ్ల గురించి పెడితే ఎక్కడన్నా ఇప్పుడున్న కేసు పెడితే ఇంకేముంది అమ్మో అని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు అచ్చంగా బూత్ పోస్టింగులకి సపోర్ట్ చేసే పత్రికగా మారిపోయిందండి. ఇంతకుముందు ఒక పత్రికనే బూత్ పత్రిక అనేవాళ్ళం, ఇప్పుడు దీన్ని కూడా బూత్ పత్రిక అనాలో ఏంపాడో. నాకైతే బాధ అనిపిస్తుంది ఇట్లా పరిస్థితి మీద. ఫక్తు వైకాపా నేతల విజయబాబు అంట. అంతకుముందు తెలియజేసిన వాళ్ళు ఎంతమంది దావాలు వేసినా బ్రహ్మాండం, వాళ్ళంతా ఇండిపెండెంట్గా చేసినట్టు. మీరు చేస్తేనేమో వైకాపా నేత అంట. మీరు ఏమైనా పార్టీలో ఉన్నారా? ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, కర్ణాటక హైకోర్టు క్వాషెస్ ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ స్టేట్ బీజేపీ చీఫ్ బివై విజయేంద్ర. యడ్యూరప్ప గారు అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు. ఆయన మీద అఫెన్సివ్ పోస్ట్ పెట్టారని అక్కడ కర్ణాటకలో కేసు వస్తే దాని మీద కర్ణాటక హైకోర్టు తీసేసింది. మరి ఏపీ హైకోర్టు కూడా అటువంటి వాటిని కూడా గమనంలో తీసుకుందో లేదో నాకు తెలియదు. కానీ ఇక ప్రజాహిత్తులో ఇంకో వార్త వచ్చింది. ఎన్టీపీసీలోకి అడ్డగోలుగా అదాని అంట. అక్కడేదో బొగ్గు సరఫరా కాంట్రాక్టులన్నీ పాతవి రద్దు చేసి ఆయనకి ఇవ్వాలని చెప్పి కూటమి ప్రజాప్రతినిధి అంట ఒత్తిడి చేస్తున్నారంట. ఆ ప్రతినిధి పేరు నాకు ఒక అనుమానం ఉంది, కానీ బట్ చెప్తే గొడవ అవుద్ది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇక డీప్ టెక్ గవర్నెన్స్ అంట. చాలా బ్రహ్మాండంగా అప్పుడే 5 నెలల్లోనే మొత్తం గవర్నెన్స్ అంతా మారిపోయినట్టు, ఇండస్ట్రీ డిజిటల్ రెవల్యూషన్ వచ్చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసుకున్నారు. రూరల్ గవర్నెన్స్ కూడా బ్రహ్మాండంగా ఉందో చెబుతున్నారు. ఒక పక్క రూరల్ గవర్నెన్స్లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ ప్రచారం మాత్రం ఇలా చేసుకోగలుగుతున్నారు. ఇక ఆర్జీవీ మీద వర్మ గారు గట్టిగా నిలబడ్డాడు. నిన్న కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకుంటున్నారు నేను అంటూ సుదీర్ఘమైన
ట్వీట్ చేశారు. ఖచ్చితంగా సారీ చెప్పే ప్రసక్తి లేదు, అసలు ఏంటి ఈ పిచ్చిగోలేంది, ఎక్కడ పడితే అక్కడ ఏడాదిన్నర తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం ఏంటి అని ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక మనం ఒక వీడియో చూసిన తర్వాత 2 వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లెటర్ వస్తే, ఇలాంటి ఆఫర్ వస్తే చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ₹2.49 చీపెస్ట్ రేట్లో నీకు పవర్ ఇస్తా ఉన్నాను. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నీకు వేవర్ ఇస్తా ఉన్నాను. 25 ఏళ్లలో నీకు ₹1,00,000 కోట్ల మేరకు నీకు ఆదా అవుతుంది. రైతులకు మంచి చేసే మీ కార్యక్రమంలో మా వంతు కృషిగా, మా వంతు తోడ్పాటు మీకు ఇస్తా ఉన్నామని చెప్పి ఇలాంటి లెటర్ వస్తే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, ఇలాంటి లెటర్ని ఎవరైనా పక్కన పెడితే, ఇలాంటి లెటర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీరంతా ఏమనిందరు నన్ను? నేను అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైలింగ్ నన్ను ఏ రకంగా దుమ్మెత్తిపోసిందరు. మీకు అవకాశం ఇస్తే మీరు ఏమన్నా సారీ చెప్తారా? మీ మనోభావాలు దెబ్బతిన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, అది సారీ చెప్పడానికి మీనింగ్లెస్ థింగ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో దట్. నేను నా స్టాండ్ నేను తీసుకొని చెప్పాను కదా ఇందాక. నో, అది ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇప్పుడు సారీ ఎవరు చెప్పాలి? మనోభావాలు దెబ్బతిన్న చెప్పాలా? 9 మంది మనోభావాలకి నో చెప్పరు. బికాస్ వాళ్ళకి సారీ చెప్తే ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇంజస్టిస్ టు మై వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మీ స్పీకింగ్ మై మైండ్. ఓకే, అప్పుడు నేను పెట్టిన ప్రతిసారి ఎవరో కేసు పెట్టి వాళ్ళందరికీ సారీ చెప్తా వెళ్ళాలా ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే ఐ యామ్ ఓకే విత్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఐ గో త్రూ. అంతే, ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. రైట్.